ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో చంద్లాపూర్ గ్రామాన్ని అంటిపెట్టుకొని ఒక రిజర్వాయర్ని నిర్మించడం జరిగింది. ఆ రిజర్వాయర్ ఏందయ్యా అంటే రంగనాయక సాగర్ రిజర్వాయర్. ఇగో ఇదే ఆ రంగనాయక సాగర్ రిజర్వాయర్. దీని మీద ఈ మధ్యలో అంటే ఒక 10-15 రోజుల కాల వ్యవధిలో అనేకమైనటువంటి వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అసలు ఆ వార్తలు ఎందుకు వస్తున్నాయి, మరి ఎవరు ప్రచారం చేస్తున్నారు, దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏందో మీకు చెప్తాను. మొత్తానికి ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో 7వ దశ. పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టులోనే 7వ దశ అయినటువంటి రిజర్వాయర్. ఈ రిజర్వాయర్కి భూసేకరణ చేయడం జరిగింది. ఈ భూసేకరణ మొత్తానికి 4 గ్రామాలకు సంబంధించినటువంటి భూసేకరణ చేయడం జరిగింది. ముఖ్యంగా పెద్ద కోడూరు, ఇకపోతే లింగారెడ్డిపల్లి, రామంచ, చంద్లాపూర్ ఈ 4 గ్రామాల నుండి ఈ రిజర్వాయర్కి భూసేకరణ చేయడం జరిగింది. మొత్తానికి భూసేకరణ ఎంత చేసినారయ్యా అంటే ఈ రిజర్వాయర్కి 2700 ఎకరాలు భూసేకరణ చేసినారు. ఏది ఈ రిజర్వాయర్కి ఈ 4 గ్రామాల నుండి 2700 ఎకరాల భూసేకరణ చేసి ఈ రిజర్వాయర్ని నిర్మించడం జరిగింది. ఈ రిజర్వాయర్ యొక్క నీటి సామర్థ్యం ఎంత అయ్యా అంటే ఇక 3 టీఎంసీల సామర్థ్యం. ఇది 3 టీఎంసీల నీటి సామర్థ్యం దీంట్లో ఉంటుంది. ఇకపోతే అయితే దీని ఖర్చు, దీన్ని వేతనం కూడా తెలవాలి కదా, మనం ఎన్ని కోట్లు పెట్టి దీన్ని నిర్మించారు అనేది కూడా నేను చెప్తాను మీకు. దీన్ని వచ్చేసి 4000 కోట్ల రూపాయలు పెట్టి ఈ రిజర్వాయర్ని నిర్మించారు. మొత్తానికి ఈ రంగనాయక సాగర్ రిజర్వాయర్ని నిర్మించారు 4000 కోట్లు. అయితే దీన్ని ఈ రిజర్వాయర్ చుట్టూ మన ఏది కట్ట ఉంటుంది కదా, ఆ రిజర్వాయర్ చుట్టూ మంచిగా గట్టిగా నిర్మించారు. ఈ కట్ట వచ్చేసి 8.6 కిలోమీటర్లు, 8.6 కిలోమీటర్ల పొడవుతోని ఆ కట్టను నిర్మించడం జరిగింది. ఇక మొత్తానికి ఏదేమైనా ఈ రిజర్వాయర్ వల్ల ఇప్పుడు ఈ రిజర్వాయర్ వల్ల రంగనాయక సాగర్ రిజర్వాయర్ కింద దరిదాపుగా 1,14,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రయత్నమే ఈ రిజర్వాయర్ యొక్క పని. అయితే 1,14,000 ఎకరాలకు ఈ రిజర్వాయర్ నీళ్ళను అందిస్తుంది, సాగునీరును అందిస్తుంది. అయితే దీని మీద కొన్ని కథనాలు వచ్చినాయి అయ్యా. ఏం కథనాలు వచ్చినాయి అంటే మీకు చెప్తా. ఇక ఈ అందమైన రిజర్వాయర్ని పట్టుకొని ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అంటే అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు కదా, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు పైన అనేకమైనటువంటి వార్తలు, కొన్ని తప్పుడు వార్తలు బురద జల్లే ప్రయత్నంలో కొన్ని ఛానల్స్ కూడా వచ్చినాయి. ఆ ఛానల్స్ ఏంటో నేను చెప్తా మీకు. ఒకటి ఫస్ట్ వచ్చింది ఏం టీవీ వచ్చిందయ్యా అంటే బీకే టీవీ. ఇక అది ఒక టీవీ, కానీ మొత్తం మీద నేను చెప్పే కథ ఇట్లా ఉంటుంది. అది బీకే టీవీ వచ్చింది ఫస్ట్. ఈ బీకే టీవీ వచ్చినప్పుడు కొంతమంది రైతుల్ని తీసుకొచ్చారు ఈ ఛానల్ ముందుకు కొంతమంది రైతుల్ని తీసుకొచ్చి అనేకమైనటువంటి మాటలు మాట్లాడించారు. వాళ్ళకు డబ్బు ఆశ కూడా చూపినారట, కొన్ని స్క్రిప్టులు కూడా రాసిండ్రట. స్క్రిప్టులు రాసి మొత్తం మీద ఇట్లా చెప్పాలి. ఏం చెప్పినారా అంటే మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నాడు కదా, మాజీ మంత్రి హరీష్ రావు పైన ఈ ప్రాజెక్టు కింద కొన్ని భూములు లాక్కొని ఆయన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఇట్లాంటి మాటలు చెప్పించారు వాళ్ళతోటి. ఆ చెప్పించిన వ్యక్తి ఎవరో కూడా మీకు తెలుసు. ఆ చెప్పించిన వ్యక్తి పేరు నేను చెప్తా. ఫస్ట్ వీళ్లకు దగ్గరుండి ఆ పనులన్నీ చేయించిన వ్యక్తి కూడా నేను చెప్తా. ఆయన పేరే చక్రధర్ గౌడ్. అయితే ఈయన కథ కూడా చాలా పెద్దగా ఉంది.
ఈ రిజర్వాయర్ చుట్టూ తిరగడం, సిద్దిపేటని అంటిపెట్టుకొని ఉండడం, సిద్దిపేటను విడిచిపెట్టకుండా హరీష్ రావు మీదనే పడి మొత్తం మీద హరీష్ రావుకు సంబంధించినటువంటి ఏ చిన్నగా అంటే కొండను తవ్వి ఎలుకను పెట్టినట్టే ఉంటుంది చక్రధర్ గౌడ్ది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టే ఉంటుంది తప్ప వేరే ఇంకో రకంగా ఉండదు. మొత్తం మీద ఇట్లా జరిగింది. అక్కడ మ్యాటర్ జరిగింది అయితే ఇది ఫస్ట్ వచ్చింది ఈ బీకే టీవీ. ఇక వచ్చిన టీవీ ఛానల్ పేరు వేరు, ఇక మనం దాన్ని వేరే స్పెల్లింగ్లో మాట్లాడుకుందాం. బీకే టీవీ వచ్చింది. బీకే టీవీ వచ్చినప్పుడు కొంతమందికి స్క్రిప్ట్ రైటింగ్ రాసి వాళ్ళ ముంగట ఫోన్లు వాళ్ళ ముంగట పెట్టేసి వాళ్ళకు మొత్తం మీద బైహార్ట్ చేయించారట. మొత్తం మీద పదే అనిపించి మొత్తం మాట్లాడిచ్చేసారు. ఇక ఆ తర్వాత ఇక దాన్ని పెద్ద కథనంగా చూపెట్టే హరీష్ రావు ఇట్లా భూములు లాక్కున్నాడు, ఇది చేసిండు అది చేసిండు. అయితే నేనేం చేసిన అంటే ఆ రంగనాయక సాగర్ ప్రాజెక్టు దగ్గర సర్వే చేయడానికి పోయినా. మొత్తం మీద అక్కడ భూములు మరి ఎట్లా పోయినాయి, ఏం జరిగింది, మరి నిజంగానే లాక్కోవడం జరిగిందా, మరి ఏంది పరిస్థితి అని తెలుసుకుందామని పోతే నాకు తెలిసినటువంటి విషయాలు ఇవి. ముఖ్యంగా ఈ చక్రధర్ గౌడే ముంగటుండి పనులన్నీ చేయించేటట్టు. ఏడికి పోయినా కానీ ఒకటే మాట, మాకు చక్రధర్ గౌడు సార్ ఉన్నాడు, ఆయన్నే మాకు లాభం చేకూరుస్తా అన్నాడు, అందుకే మేము ముందడికి వచ్చి మాట్లాడుతున్నాం, మొత్తం ఆయన్నే చూసుకుంటుండు, ప్రతిదీ కూడా ఆయన్నే మాట్లాడుతా అన్నాడు, అందుకే మేము వచ్చి మాట్లాడుతున్నామని నాకు కొంతమంది చెప్పిర్లే. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే మరి చక్రధర్ గౌడ్ ఎందుకు మరి ఇంతగానం చర్య తీసుకుంటుండు మీకోసం అంటే అది చర్య కాదు, ఆయనను జైల్లో పెట్టిరు కదా, ఆయన జైలు వేసిరు కదా, ఆ జైలు వేసిన విషయంలోనే హరీష్ రావు జైలు వేసినట్టు కదా, అందుకే ఆయన మొత్తము ఇట్లాంటి పనులు చేస్తుండని ఒక తాత చెప్పిండు, నాకు ఒక ముసలి చెప్పిండు. చక్రధర్ గౌడ్ అనేటైనే ఈ మన సిద్దిపేట ఈ రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఉన్నటువంటి ఆ గ్రామాలకు న్యాయం చేయడానికో లేకపోతే సిద్దిపేట జిల్లా వాసులందరికీ న్యాయం చేయడానికో తిరుగుతలేడు. హరీష్ రావు మీద మొత్తం మీద వ్యతిరేకత, హరీష్ రావు మీద పగబట్టినట్టుగా పగబట్టి ఇట్లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుండు. ఇక ఈయనకు తోడు ఈ మధ్యలో ఇంకో వ్యక్తి కూడా జాయిన్ అయిపోయాడు. ఆ వ్యక్తి ఎవరో కూడా నేను చెప్తా, ముందుగాల ఇది చూద్దాం. ఇక బీకే టీవీ వచ్చిందా, బీకే టీవీలో కొన్ని కథనాలు ప్రచురితమైనాయి. మొత్తం మీద అటో ఇటో అల్లా టప్ప డొల్లా కబర్ అన్నీ అయిపోయినాయి, చెప్పారు. దాని మీద వార్తలు వచ్చినాయి, ఎంత వైరల్ అయిపోయింది, గుసగుసలు అయిపోయినాయి. ఆ గుసగుసలు అయిపోయాక ఇక చీకటి వెలుగు టీవీ వచ్చింది. మళ్ళీ కొన్ని రోజులకు ఆ చీకటి వెలుగు టీవీ వచ్చింది. చీకటి వెలుగు టీవీ వచ్చిందా. ఈ చీకటి వెలుగులో మనిషి వస్తాడు, ఆయన పేరు కూడా తెలుసు, మన రఘు. చీకటి వెలుగు రఘు కూడా వచ్చిండు. రఘు కూడా వచ్చి మొత్తానికి హరీష్ రావు ఫామ్ హౌస్ దగ్గర ఉన్నా ఇట్లా జరిగింది, మొత్తం మీద ఇక్కడ భూములు లాక్కున్నాడని ఇట్లా మాకు వార్తలు వచ్చినాయి, అందుకోసమే నేను ఇక్కడికి వచ్చిన, దీన్ని బట్టి న్యాయం చేయాలి, రేవంత్ రెడ్డి న్యాయం చేయాలి, మొత్తం బకాసూరులాగా భూములు లాక్కున్నాడు. ఇట్లాంటి కథనాలతోని ఈయన వచ్చేసరికల్లా ఈయన చుట్టూ కూడా కొంతమంది రైతులను పోగు చేసిరు. మళ్ళా ఈ చీకటి వెలుగు ఛానల్ వచ్చేసరికల్లా దీనికి కూడా కొంతమంది రైతులు కావాలి కదా, అందులో మాట్లాడింది ఒక్క తాత. ఆ తాత నేను పోతే నాకు కూడా కొన్ని విషయాలు చెప్పిండు తాత. ఈ చీకటి వెలుగులో ఒక తాత మాట్లాడిండు, ఒకట కనబడే పొలం అంతా అది ఎంత నేను చూపిస్తా ఇప్పుడు వీడియోస్. ఈ చీకటి వెలుగులో ఒక తాత కూడా కనబడ్డాడు. ఆ తాత కూడా కొన్ని విషయాలు మాట్లాడిండు. అయిపోయింది ఇప్పుడు దీని మీద స్టోరీ. తాత కూడా కొన్ని విషయాలు మాట్లాడిండు. ఆ తాత ఏం మాట్లాడిండో కూడా చెప్తా. మొత్తం మీద ఇట్లా జరిగింది. రంగనాయక సాగర్ ప్రాజెక్టులో చక్రధర్ గౌడ్ మొత్తం మీద కొండను తవ్వి ఎలుకను బచ్చినట్టుగా ఒక 2-3 నెలల నుండి ఆ సాగర్ ప్రాజెక్టు చుట్టే తిరిగిండట. ఎవరు హరీష్ రావుకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు దొరుకుతారా, ఎవరిని తీసుకొని మాట్లాడించాలా, ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే మొత్తం మీద ఓ రకంగా ఒక 2-3 దొరికిరా. ఈ చీకటి వెలుగు, ఆ బీకే టీవీ, ఇంకా పోతే ఇంకేమొచ్చినాయి, ముఖ్యంగా ఇంకా కొన్ని రాలే. ఈ 2 అయితే వచ్చినాయి, ఈ 2 ఛానల్స్ అయితే వచ్చినాయి. ఈ ఛానల్స్ వచ్చినాయి, ఇవి ప్రచురితం చేసినాయి. ఇంకా మీకు కొన్ని వీడియోస్ చూపిస్తా. ఇది ఇట్లా ఉండనిగా, ఇది ఇట్లా ఉంటే రంగనాయక సాగర్ ప్రాజెక్టు గురించి ఇది కథ. భూములు లాక్కున్నాడని గుంజుకున్నాడని నేను అక్కడికి పోయి చాలామందిని అడిగి చూసిన. మరి తాత ఇక్కడ హరీష్ రావుకు ల్యాండ్ ఉండేనా గతంలో అంటే, అయ్యో బిడ్డ ఈడ ల్యాండ్ సార్కు ఎప్పుడో ఉన్నది బిడ్డ, సార్కు
ప్రాజెక్టు రాకముందే ఇక్కడ భూమి కూడా ఉండే ఆయనకు, ప్రాజెక్టు రాకముందే కొంత భూమి ఉండేనట ఆయనకు. ఒక 2 గుంటల ఇష్యూ ఇదంతా, ఎకరాల కొద్ది కూడా కాదు. నిజానికి భూములు కోల్పోయారు, చంద్లాపూర్ గ్రామస్తులు భూములు కోల్పోయినారు. భూములు కోల్పోయిన వాళ్ళకి బాధ తప్పకుండా ఉంటుంది. ఆ బాధ ఉంటుంది, కోల్పోయిన వాళ్ళకు బాధ ఉంటుంది. కానీ వాళ్ళకి ఇక న్యాయం చేయాలంటే ఏదో రకంగా న్యాయం జరుగుతుంది. కానీ ఈ రకంగా ఇష్యూ క్రియేట్ చేసి ఇందులో న్యాయం ఉంటే, మొన్న రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వచ్చిండు. సిద్దిపేటకు వచ్చిన రోజే మాట్లాడేటోడు రేవంత్ రెడ్డి. మొన్న సిద్దిపేటకు వచ్చినప్పుడే సిద్దిపేట సభలో ర్యాలీలో మాట్లాడేటోడు. మరి చక్రధర్ గౌడ్, మరి నువ్వు ఎక్కడున్నావయ్యా, మరి మన రంగనాయక సాగర్ ప్రాజెక్టు మీద మొత్తం మీద ఎవిడెన్స్ సేకరించినావు కదా, హరీష్ రావు భూములు లాక్కున్నాడు, మొత్తం మీద గుంజుకున్నాడని మొత్తం నీ దగ్గర డాటా ఉంది కదా, మరి ఆ డాటా ఏది, దాని గురించి మరి మాట్లాడకపోయా రేవంత్ రెడ్డి సిద్దిపేటలో? దాని గురించి ఎందుకు మాట్లాడలే ఆ రోజు? మరి చక్రధర్ గౌడ్ అసలు ఆ వాహనం మీద కూడా లేడు కదా, రేవంత్ రెడ్డి వాహనం మీద కూడా లేడు చక్రధర్ గౌడ్. మరి ఆయనకు చక్రధర్ గౌడ్కి అసలు రేవంత్ రెడ్డి అపాయింట్మెంటే ఇవ్వలేదట. 7-8 రోజుల నుండి ప్రతిరోజు పొద్దుగాల పోయి కూర్చుంటుంటే రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ దగ్గర, అది రేవంత్ రెడ్డి సెక్రటరీ దగ్గర కావచ్చు, మొత్తం మీద తన ఆఫీస్ దగ్గర కూర్చుండి ఉండట. అసలు ఆయనకు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదట. మరి ఇందులో న్యాయం ఉంటే, ఇందులో తప్పకుండా కరెక్ట్గా ఉంటే, మరి ఎందుకు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు? దీన్ని కూడా కొంచెం ఆలోచించాలి, కొంతమంది దీన్ని కూడా ఆలోచించాలి. ఇక చక్రధర్ గౌడ్ యొక్క విషయాలు ఏందయ్యా అంటే, పాపం చక్రధర్ గౌడ్ కూడా చాలా ఈ రకంగా ఉన్నప్పుడు మంచి వ్యక్తే. ఈ చక్రధర్ గౌడ్ ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ అనే లెక్కలో ఉన్నప్పుడు చాలా మంచోడే. ఈ రకంగా ఉన్నప్పుడు కొంతమందికి పేద ప్రజలకు సేవ చేసిండు. చనిపోయిన వాళ్ళ ఇంటికి పోయి డబ్బులు ఇవ్వడం, ఆ పేదోళ్ళ ఇంటికి పోయి సరుకులో, ఇంట్లో నిత్యావసర వస్తువులు, ఇలాంటి పనులు చేపట్టడం, ఇట్లాంటివి జరిగినాయి. కానీ కొంతమంది ఈయన చుట్టూ కొంతమంది అల్లరి మూకలు చేరేసరికల్లా ఈయన మైండ్ ఖరాబ్ అయిపోయిందో ఏం కథనో తెలియదు. కానీ మొత్తం మీద ఈయన సిద్దిపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, సిద్దిపేటలో నేనేదో చెలాయించాలి అనేటువంటి ఆలోచనకు వచ్చి ఇక సిద్దిపేటలో ఉన్నటువంటి పులితోనే పోటీ పెట్టుకున్నాడు. ఈయన పోయి సిద్దిపేటలో ఉన్నటువంటి పులితోటే రంగంలోకి దిగిండు. ఇక ఈయన వేషధారణ ఎలా ఉన్నదో నేను చెప్తా. ఫస్ట్ ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్తో సిద్దిపేటలో కాలు పెట్టినటువంటి చక్రధర్ గౌడ్, పాపం ఈయన ఈ రకంగా కాలు పెట్టినప్పుడు ఈయనకు సానుభూతి బాగానే ఉన్నది, ఈయన పేరు కూడా బ్రహ్మాండంగా మోగింది. అన్ని విధాలుగా చక్రధర్ గౌడ్ ఎక్కడి నుండో వచ్చిండు, పాపం మంచి చేస్తుండు. తెలంగాణ మొత్తం సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట కాన్స్టెన్సీలో మొత్తం మీద ఒక వ్యక్తి ఉన్నాడు, మంచిగా పనిచేస్తుండు, ప్రజలకు సేవ చేస్తుండు అని చేతులు ఎత్తి మొక్కేటువంటి పరిస్థితి ఉండే. ఈయంత పోయి రాళ్ళ దెబ్బలు పడ్డాడు. ఇండ్లకేళ్ళి పోయి ఏం చేసిండ అంటే, ఇగో తర్వాతదా ఫస్ట్ మనం ఇందులో ఫోన్లో పెట్టినాము. తర్వాత ఏం చేసినాడు, ఫస్ట్ ఇక దానికంటే ముందు తర్వాత ఇందులో చేరిండు. బీజేపీలో అసలు ఎందుకు చేరిండో, ఈయనకి కొన్ని సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత కొన్ని విషయాలలో హరీష్ రావు పైన అనేకమైనటువంటి మాటలు మాట్లాడడం, విచ్చలవేడిగా ఇష్టం ఉన్నట్టుగా నోటికి ఏదొస్తే అది మాట్లాడిండు చక్రధర్ గౌడ్. ఆయనకు కూడా మంచి పేరే ఉండే సిద్దిపేటలో. నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసరికల్లా ఇక కొన్ని లోపట కొన్ని ఇక వ్యక్తిగత విమర్శల్లాగా మొత్తం మీద ఇక హరీష్ రావు వ్యక్తిగతంగా ఈయన మీద ఫోకస్ ఏం పెట్టలే. కింద ఉంటారు కదా కొంతమంది వర్గాలు, ఆ కార్యకర్తలు, వీళ్ళంతా హరీష్ రావు గురించి ఎందుకో తప్పుగా మాట్లాడుతుండు, మా సార్ గురించి ఎందుకో తప్పుగా మాట్లాడుతుండు, ఈ మధ్యలో వచ్చిండు ఈ చక్రధర్ గౌడ్, ఎక్కడి నుండి వచ్చిండు, గీ రకంగా ఎందుకు తప్పుగా మాట్లాడాలి, ఇట్లాంటి అంశాల మీద మొత్తం మీద ఈయనను ఫోకస్ చేసేసరికల్లా ఈయనకు భయం పుచ్చుకున్నది. ఆ మధ్యలో ఈయన కొన్ని రేప్ కేసుల విషయాలలో కూడా తీసుకుపోయి జైల్లో పడేసిరు. ఆ జైల్లో పడేసిన తర్వాత ఈయన కథలన్నీ మారిపోయినాయి. సిద్దిపేటలో ఈయనకు ఒక బలం కావాలి. మొత్తం మీద బలం కావాలంటే ఒంటెద్దు పోకడతోని ఒంటరిగా పోతే ఈయనకు బలం వచ్చేలా లేదు. ఫౌండేషన్తో ఈయనకు అసలు ప్రజలు కూడా మద్దతు ఇచ్చేలేరు, కార్యకర్తలు ఉండరు, ఈయన వెనకాల సంస్థానం కూడా నిలబడది. అందుకే మొత్తానికి ఈ బీజేపీలో జాయిన్ అయిపోయాడు. ఫస్ట్ ఇది ఫస్ట్ బీజేపీలో జాయిన్ అయిపోయి ఇటు ఈటల రాజేందర్, అటు బండి సంజయ్, ఇది ఒక
కాల వ్యవధి దీంట్లో ఒక 2-3 నెలలు ఇట్లా కొనసాగింది. బీజేపీలో మంచిగానే ర్యాలీ తీసిండు, గట్టిగానే బ్రహ్మాండంగా చేసిండు. ఇక బీజేపీలో ఏమైందో ఏమో, ఈయన మీద అరెస్టులు, వారెంట్లు అవి ఇవి జరిగేసరికల్లా బీజేపీ వాళ్ళు ఆయనతో సస్పెండ్ చేసి పడేసారు, తీసేసారు చక్రధర్ గౌడ్ని. బీజేపీ నుండే పక్కకు తొలగించారు. ఈయనకు పార్టీ టికెట్ లేదు, ఏది లేదు, ఇక పక్కకు తీసి పడేసారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక బీఎస్పీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్ళీ ఇక బీజేపీ లేదు కదా, తోడు బీజేపీ లేకపోయే. మరి ఒంటరిగా పోదాము, ఇండిపెండెంట్గా పోటీ చేద్దామంటే కష్టమే ఉండే. సిద్దిపేట కాన్స్టెన్సీ వాళ్ళు ప్రజలు మరి మద్దతు ఇస్తారా, ఇయ్యరా? వెనకాల తిరగాలంటే మద్దతు కావాలి, ఒక బలం కావాలి. ఆ బలాన్ని ఊహించుకొని మళ్ళీ ఏం చేసిండ అంటే ఇక బీఎస్పీలో చేరిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డైరెక్ట్ ఇంటికి వచ్చి టికెట్ ఇచ్చిండట చక్రధర్ గౌడ్కి. ఈయంత బీఎస్పీలో చేరిండు. ఇవి అన్ని వేషాలు. ఈ కథలన్నీ హరీష్ రావు మీద బురద జల్లేటువంటి ప్రయత్నమే. ఆ బురద జల్లే ప్రయత్నంలోనే ఇగో ఈ కథలు. అటు ఫస్ట్ బీజేపీ, తర్వాత బీఎస్పీ, ఇగో ఇందులో కూడా కొన్ని రోజులు కొనసాగింది. ఇందులో టికెట్ ఇచ్చినారు. టికెట్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేకి పోటీ చేసిండు. ఎమ్మెల్యేకి పోటీ చేయగానే అటో ఇటో మంచిగానే ఒక 16,000 ఓట్లు సంపాదించుకున్నాడు. ఇక అటో ఇటో కష్టపడో ఫౌండేషన్ పేరుతోనో మొత్తం మీద ప్రజలలో అటో ఇటో మొత్తం మీద ఒక 16,000 ఓట్లు సంపాదించిండా. ఇక ఈ ఓట్లు సంపాదించిన తర్వాత ఆయనతో బీఎస్పీకి రాజీనామా చేసే, ఇక బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిపోయా. ఇక ఈయనకు ఓటమి వచ్చేసింది. ఓటమి రాగానే ఇక ఈ బీఎస్పీ నుండి కూడా పోయిండు. ఇక తప్పించుకోవాలి. మొత్తం మీద ఈయనకు ప్రాణగండాలు ఉన్నాయని, భయాందోళనకు గురవుతున్నానని, నా మీద కొన్ని కక్షలు కడుతున్నారని ఇట్లాంటి అనేక రోజులుగా బీఎస్పీలో చేరిండు. బీఎస్పీలో కథనాలు ఈ రకంగా ఉన్న ఎమ్మెల్యేకి పోటీ చేసిండు. ఇక ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు ఇక కొంతమంది దళితులు, మొత్తం మీద బీఎస్పీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు, ఇక దళిత వర్గాలు అందరు కలిసి ఓట్లు వేసిరు. ఇంత అటో ఇటో ఒక 16,000 ఓట్లు అయితే సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో వేషం కట్టిండు. మొత్తం మీద ఇంకో పార్టీకి జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఏ పార్టీకి జాయిన్ అయినాడంటే ఇక చిట్ట చివరిగా ఇది చిట్ట చివరి పార్టీ. ఎమ్మెల్యేగా హరీష్ రావు గెలిచిండు. హరీష్ రావు గెలవగానే ఇక పూర్తిగా బేజారిల్లిపోయిండు. బేజారిపోయినటువంటి ఈ చక్రధర్ గౌడ్ మళ్ళీ ఆయనకు గట్టిగా బలం కావాలంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఇక అటో ఇటో ఒక ప్రయత్నం చేసిండు. కాంగ్రెస్లో జాయిన్ అయిపోయిండు. కాంగ్రెస్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఇగో ఇవి కథనాలు. కాంగ్రెస్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఇంకా కక్ష జర గట్టిగా పెంచుకున్నాడు. గట్టిగా పెంచుకున్నాడు కాంగ్రెస్లో జాయిన్ కాగానే. ఇక జాయిన్ అయిన తర్వాత వీళ్ళను పట్టుకోవడం, రంగనాయక సాగర్ ప్రాజెక్టు చుట్టూ తిరగడం, ఇక ఇట్లాంటి కథనాలు చేసిండు. ఇక ఈయనకు తోడు ఈయన వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నాడు కదా, సిద్దిపేటలో హరీష్ రావు మీద కక్ష పెట్టుకున్నాడు. ఏ రకంగా అంటే జైల్లో పడ్డానని ఇట్లా నాకు ఒక పెద్ద మనిషి చెప్పిండు, ఏం తాత మరి గిట్లెందుకు జరుగుతుంది, చక్రధర్ గౌడ్ మీకు న్యాయం చేస్తా అంటాడు కదా, మరి ఏంది పరిస్థితి, మరి ఈ వార్తలలో చదువుతూ ఉన్నారంటే ఆ పెద్ద మనిషి చెప్పిండు, ఆయన హరీష్ రావు కోసమే పనిచేస్తుండు. హరీష్ రావు అనే వ్యక్తి చక్రధర్ గౌడ్ను జైల్లోకి పంపించినట కదా, అందుకోసమే అట్లా చేస్తుండట ఆ పెద్ద మనిషి నాకు చెప్పిండు. అంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది, చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఆ రకంగా ముంగడికి పోతుండు. ఇక మొత్తం మీద ఆయనను దృష్టిలో పెట్టుకొని ఎవరు దొరికితే బాగుండా అని వెతుకులాట. వ్యతిరేకంగా ఎవరు దొరికితే, హరీష్ రావుకు వ్యతిరేకంగా ఎవరైనా దొరికితే ఆయనకు వరం దొరికినట్టే. ఇప్పుడు చక్రధర్ గౌడ్కు వరం దొరికినట్టే. ఆ తర్వాత ఏమైపోయింది, ఈయనకు తోడిగా ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, మైనంపల్లి హనుమంతరావు చక్రధర్ గౌడ్కి తోడొచ్చిండా. మరి గీనకు సోప తేడా కుదిరింది. ఆయనకు సంబంధమే లేదు. ఇక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాగానే ఆయన కాంగ్రెస్లో చేరిండు కదా. ఆయన కాంగ్రెస్లో ఎందుకు చేరిండు, తన కొడుకు టికెట్ ఇవ్వలేదు కదా. ఆ మధ్యలో మైనంపల్లి హనుమంతరావు కొడుక్కి రోహిత్కి టికెట్ ఇవ్వకపోయే వరకల్లా రోహిత్ రావుకు ఈత కాంగ్రెస్ పార్టీలో చేరిండు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్లో చేరి ఇది కొడుకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం హరీష్ రావే అని హరీష్ రావు మీద అనేకమైనటువంటి వాదనలు చేసి, నీ అంతు చూస్తా, నీ కథ తెరుస్తా, నీ పతనం పడతా, నీ సిద్దిపేటకు వస్తా, నిన్ను టార్గెట్ చేస్తా, ఇట్లాంటి కథనాలు మాట్లాడింది కదా. ఇక ఆయనకు మంచిగా సోపతి గట్టిగా కలిసింది. ఇద్దరు కలిసి సిద్దిపేటలో ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నారు. సిద్దిపేట మీద ముఖ్యంగా సిద్దిపేట ప్రజలను ఉద్దేశించి చేస్తున్నటువంటి రాజకీయం కాదు ఇది. ముఖ్యంగా వాళ్ళకు సంబంధించి వాళ్ళ కక్షపూరితమైనటువంటి రాజకీయం తప్ప మరొకటి లేదు.
ఇగో ఇది ఇక ప్రాజెక్టులో భాగంగా మీకు కొన్ని వీడియోస్ చూపిస్తా. ఇగో ఇది సుడా రిసార్ట్ చూడరు. ఇగో ఈ సుడా రిసార్ట్ దగ్గరికి ఆ బీకే టీవీ మళ్ళీ ఇంకేం టీవీ వచ్చే చీకటి వెలుగు. ఇగో సుడా రిసార్ట్ ఇది బాగానే ఉన్నది. దీని గురించి ఎవరు కూడా మాట్లాడలే. అక్కడ రైతుల దగ్గరికి పోయి నేను అడిగితే ఎవరు కూడా దీని గురించి నోరు విప్పలే, ఎవరు కూడా దీని గురించి మాట్లాడలే. ఒక రైతు మాత్రము ఒక సమస్య మీద మాట్లాడాడు. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక రైతుది పొలం వస్తుంది. ఆ పొలంలో జరిగినటువంటి సంభాషణ అది 2 గుంటల పంచాయతీ, 2 గుంటల పంచాయతీ. ఆ 2 గుంటల విషయంలోనే ఈ రాద్ధాంతం అంతా. ఎవరో కావాలి కదా, ఏదో వ్యతిరేకమైనటువంటి ఒక వాదన కావాలి కాబట్టి దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు అన్నట్టు. ఆ పెద్ద మనిషి పాపం ముసలైన కూడా ఆయనది 2 ఎకరాలు పోయింది, అది ప్రాజెక్టులో పోయింది. దాని గురించి కూడా చెప్తా ఇక నేను. ఇగో ఇదే ఇగో ఇది ఆ పొలము. అయితే ఇక్కడ కథ ఏందంటే ఇదే కనబడేటువంటి పొలము. ఇక్కడ దొడ్డి ఉంది కదా, ఈ గుడిసెకి ఇక్కడ ఉండే అన్నమాట. ఆ గుడిసె ఇక్కడ ఉంటే ఆయనకు కొంచెం లోపలికి వేసుకోమని, అయితే దీనికి షోప్ అవుతుందని కొంచెం లోపటేసుకోమని చెప్పిండ్రంట. అయితే ఇక్కడ మూల తిరిగింది చూడండి, క్రాస్ ఇది. ఈ క్రాస్ తిరిగింది ఇతని ల్యాండ్. ఇట్లా పోవాలి వాస్తవానికి, ఇక్కడ నుండి ఈ పోల్ నుండి ఇట్లా పోవాలట చక్కగా. అయితే ఈ కొద్ది స్థలము అయితే మీకు తవ్విస్తున్నాం కదా, ఈ స్థలాన్ని మాకు ఇవ్వమని ఈయన దగ్గర తీసుకున్నారట. ఈ 2 గుంటల పంచాయతీ ఇది. ఇక్కడ క్రాస్ తిరిగింది చూడు, ఈ 2 గుంటల పంచాయతీ. ఇక దీన్ని పట్టుకొని మొత్తం వార్తలు కథనాలు బంబ మొత్తం మీద దీన్ని ఒక పెద్ద చరిత్ర చేస్తున్నారు దీన్ని. ఇంకో ప్లేస్ ఫామ్ హౌస్, ఇది హరీష్ రావు ఫామ్ హౌస్ అంట. చూడరు ఇక ఇది హరీష్ రావు ఫామ్ హౌస్. అయితే ఇదే భూమి, ఈ భూమి ప్రాజెక్టు జరిగే సమయంలోనే భూమి కొన్నాడట హరీష్ రావు. ప్రాజెక్టు 2018, 2016, 17లోనే ఈ ల్యాండ్ కొన్నాడంట. అక్కడ రైతుల దగ్గర తీసుకున్నటువంటి ల్యాండ్ ఇది, డబ్బులు ఇచ్చుకున్న ల్యాండే ఇది. ప్రాజెక్టు కింద పోతుందని తీసుకున్న ల్యాండ్ కాదు. అయితే అంతకుముందే ల్యాండ్ కొన్నాడట. ప్రాజెక్టు పోతుందనేటువంటి అనుమానంలో లేకపోతే ఏదో రకంగా మొత్తం మీద ల్యాండ్ అయితే హరీష్ రావు కొన్నాడు. అక్కడ ఉన్న రైతులు చెప్పిన విషయమే ఇది, ఎవరో చెప్పింది కాదు. ఇది ముందుకు వెళ్తూ ఉంటే సుడా పార్క్, ఇది సుడా పార్క్. ఇది సుడా పార్క్. అయితే ఇది సుడా కింద భూములు ఇవ్వలేదని, భూములు సుడా కింద ఇవ్వలేదని ఇట్లాంటి మాటలు కూడా వినిపించినాయి కదా. ఇగో ఇది కథ. ఇది సుడా పార్క్. ఈ భూమి పోయిందంట ఇక్కడ. ఇది రిసార్ట్ సంబంధించి ఇంకా ఉన్నది పార్క్. ఇగో సుడా నర్సరీ, పార్క్ సుడా నర్సరీ ఇది. అయితే ఈ నర్సరీలోనో ఒక పెద్ద మనిషి నా 2 ఎకరాల భూమి ఇందులో ఉన్నది. అయితే నాకు ప్రాజెక్టు పేరు చెప్పి నా 2 ఎకరాల భూమి తీసుకున్నారు అని ఆ పెద్ద మనిషి మాట్లాడిండు. కానీ ఇక అది సుడా వాళ్లకు మరి ఎట్లొచ్చింది, సుడా వాళ్లకు భూమి, మరి దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏంది. ఇక అక్కడ పెద్ద మనిషి కూడా ఏం చెప్పినాడంటే, నా భూమి పోయినందుకు నాకు పెద్ద బాధ ఏం లేదు అన్నట్టుగా మాట్లాడిండు. పెద్ద మనిషి కూడా కొన్ని విషయాలు చెప్పిండు. నా భూమి నాకు ఇస్తే డబ్బులు ఇస్తా అని మాట్లాడిండు. ముఖ్యంగా ఆ పెద్ద మనిషిని ఈ ఇష్యూలోకి లాగడానికి కారణం ఎవరంటే చక్రధర్ గౌడే. ముమ్మాటికి చక్రధర్ గౌడే. అక్కడ పెద్ద సమస్య ఏం లేదు. ఈ చక్రధర్ గౌడు ఆయన దగ్గరికి పోనంత వరకు అసలు ఆయనకు ఆలోచనే లేదు. నా భూమి అందులో పోయింది, నేను అడగాలి, నేను మాట్లాడాలి, ఇట్లాంటి ఆలోచన లేనే లేదు. మొత్తం మీద చక్రధర్ గౌడు అక్కడికి పోగానే ఇట్లాంటి కథనాలు వచ్చినాయి. ఆ రంగనాయక సాగర్ ప్రాజెక్టు చుట్టుపక్కల కొంతమంది రైతుల్ని మొత్తం మీద వాళ్ళ మనోభావాలు దెబ్బతినాయి. ఇప్పటికీ రైతులు అసలు ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా అర్థమవుతలేదు. పాపం వాళ్ళకు న్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో ఇంకా పూర్తిగా ఇంకేం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇరికలేక కొరకలేక ఇరుక్కపోయినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు. ఇదే సుడా నర్సరీ. ఈ నర్సరీనే మొత్తం మీద లాక్కున్నాడని ఈ కథలన్నీ దీని మీద కథనాలు మొత్తం మీద దీని మీదనే జరిగినాయి. చక్రధర్ గౌడ్ చేస్తున్నటువంటి రాద్ధాంతం అంతా దీని మీదనే. ఇదే ఆ ప్లేసు.
ఇక్కడ ఇక్కడ దొడ్డు పెట్టినాడట ఆయన. ఈ దొడ్డుని తీసుకుపోయి అటు పెట్టిర్రు. ఈ కటౌట్, ఈ ప్లేస్ ఆ రైతుదంట. ఈ 2 గుంటల భూమి పంచాయతీ. అసలు ఈ 2 గుంటల పంచాయతీ మొత్తం మీద ఏదో ఒకటి కథ కావాలి, ఒక బ్లేమ్ చేయాలి. ఎన్నికలకు ముందు వెంకట్రామిరెడ్డి, ఇప్పుడు మెదక్ పార్లమెంట్ నుండి వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నాడు కదా, వెంకట్రామిరెడ్డిని మొత్తం మీద టార్గెట్ చేస్తూ ఇగో ఇట్లాంటి ఈ కథనాలు తీసుకొచ్చారు మొత్తం మీద. దీనికి ఆ చీకటి వెలుగు, ఇక బీకే టీవీ, ఇగో ఇట్లా ఆ చీకటి వెలుగు, బీకే టీవీ ఇవన్నీ వచ్చినాయి ముందుకి. అసలు ల్యాండ్ కొన్నదేనంట హరీష్ రావు. గతంలో ల్యాండ్ ఏది ప్రాజెక్టు పడుతుందని తెలవడానికంటే ముందే ల్యాండ్ కొన్నాడంట. ఇంకా కొంతమంది అసలు ల్యాండ్ గతంలోనే ఉన్నది, ప్రాజెక్టు రాకముందే ల్యాండ్ ఉందని కూడా చెప్పారు కొంతమంది. ల్యాండ్ ప్రాజెక్టు రాకముందే ఏమున్నా ఒక 2-3 గుంటల విషయంలోనే పంచాయతీ అంతా గంతే. పంచాయతీ అంతా దీన్ని రాద్ధాంతం చేసేది అదే. పెద్ద సమస్యనే లేదు ఇక్కడ. ఎకరము 2 గుంటలు. ఇక పోతే ఇగో ఈయననే మన చక్రధర్ గౌడ్కు సోపతి. ఇగో ఈయననే మైనంపల్లి హనుమంతరావు. తన కొడుకు టికెట్ ఇవ్వలేదని ఈయన వ్యక్తిగత కక్ష కట్టుకొని ఈయనే ఆ చక్రధరు వీళ్ళిద్దరు కలిసి సోపతి కూడి ఇలా సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తానికి ఈ రకంగా బురద జల్లే ప్రయత్నం. ఇక ఈ మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటకు వచ్చి అనేకమైనటువంటి వాగుతూ ఉంటాడు, మాటలు మాట్లాడతాడు. నేను బీకేస్తా, నేను గోకేస్తా, నీ సంగతి ఏందో చూస్తా, నీ కథ ఏందో చూస్తా, ఇగో ఇట్లా అనేకమైనటువంటి మాటలు. నోటికి అసలు అదుపు లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. సిద్దిపేటలో 20 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి హరీష్ రావును పట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం. మరి ఏ ఒక్కరన్నా ఈ ఇద్దరిట్లలో మరి సిద్దిపేటలో గింత మంచిగా ఇది ఒక పని బ్రహ్మాండంగా జరిగింది, ఇది డెవలప్ అయింది, నియోజకవర్గ ప్రజలకు ఇదొకటి మంచిగా అందంగా ఉన్నది, ఈ పని మంచిగా బంగారములు చేసిండు హరీష్ రావు, బ్రహ్మాండంగా చేసిండు, ఇట్లాంటి మాటలు మాట్లాడినారా వీళ్ళు? ఏది చూసినా సిద్దిపేట మొత్తం దోపిడీకి గురైపోయింది, అన్యాయానికి గురైపోయింది. వీళ్ళు వచ్చేదాకా కూడా తెలియదు పాపం. సిద్దిపేట ప్రజలకు అన్యాయం జరిగిందా, మరి సిద్దిపేటలో న్యాయం జరిగిందా వీళ్ళు వచ్చి చెప్తే కానీ తెలవలే. మరి మొన్న రేవంత్ రెడ్డి సిద్దిపేటలో మొన్న ర్యాలీ పెట్టినాడు, రోడ్ షో తీసిండు. మరి రోడ్ షోలో ఎందుకు ఎక్కువ మాట్లాడకపాయే? రోడ్ షోలో ఎందుకు మాట్లాడలే మన రేవంత్ రెడ్డి? చక్రధర్ గౌడ్ కొన్ని ఆధారాలు సేకరించిన ఆధారాలు ఉన్నాయి. నేను వారం రోజులుగా చూస్తున్నా రేవంత్ రెడ్డిని కలవడానికి అపాయింట్మెంట్ దొరకట్లేదంటే సిద్దిపేటకు వచ్చినప్పుడు ఆధారాలు తీసుకొని ఓటింగ్ పడగొట్టే ప్రయత్నంలో హరీష్ రావు మీద మాట్లాడొచ్చు కదా. మరి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే మరి? అట్లా ఇవి కథనాలు, ఇవన్నీ వ్యవహారాలు. మరి చక్రధర్ గౌడ్ కూడా ఆ బండి కూడా ఎక్కలే, మీకు తెలుసు. ఆ చక్రధర్ గౌడ్ బండి కూడా ఎక్కలే. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి రైతులకు డబ్బులు ఇచ్చి మభ్యపరిచి అనవసరంగా రైతుల్ని దీంట్లోకి లాగి వాళ్ళకు పెద్ద తలనొప్పి, వాళ్ళకు సమస్య. సరే ఏదేమైనప్పటికీ భూములు కోల్పోయారు. ముఖ్యంగా చంద్లాపూర్ గ్రామంలో, చంద్లాపూర్లోనే అనుకుంటా, ఒక 3 రైతులు, ఒక రైతు అసలు సంతకం పెట్టలేదట ఇంతవరకు. ఆయన భూమి ప్రాజెక్టు మధ్యలో ఉండిపోయిందట. ఆయన సంతకం పెట్టలేదు, డబ్బులు కూడా తీసుకోలేదు. ఆయన కేసు ఆల్రెడీ కోర్టులో నడుస్తూ ఉంది. ఆయన కూడా చెప్పినాడు, ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా హరీష్ రావుది ఈ ల్యాండ్ విషయంలో, ఈ ప్రాజెక్టు విషయంలో అసలు తప్పే లేదు. ఆయన చెప్పిన విషయమే. ఏది ప్రాజెక్టులో ఏదైతే భూమి పోయిందో ఆ సైన్ ఏది ప్రాజెక్టుకు ఏది ఇరిగేషన్ వాళ్ళకి ఆ భూమి అప్పజెప్పలేదు చూడు, ఆ అప్పజెప్పకుండా ఉన్నటువంటి ఆ క్యాండిడేట్, ఆ చంద్లాపూర్ రైతు చెప్పినటువంటి విషయం, హరీష్ రావుది ఇందులో ఏమాత్రం పాత్ర లేదు. ఆయన గురించి మేము తప్పుగా మాట్లాడటం లేదు. తన కింద ఉన్నటువంటి కొంతమంది నాయకులు, ఆ దుర్మార్గుల వల్లనే ఇవాళ మాకు అన్యాయం జరిగింది, మాకు సరైనటువంటి లాభం జరగలేదు అని మాట్లాడినారు. ఇక ఆ దుర్మార్గులు ఎవరు, అక్కడ ఎక్కడ అన్యాయం జరిగింది, మరి ఏంది పరిస్థితి అనేది కూడా తెలవాలి. స్థానికంగా కొంతమంది, ఇక ముఖ్యంగా ఇవాళ బీఆర్ఎస్ పూర్తిగా చెడిపోవడానికి, సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ హరీష్ రావు పైన వ్యతిరేకంగా కొన్ని మాటలు వినబడడానికి ముఖ్యంగా కారణం ఎవరంటే కింది స్థాయి కొంతమంది లీడర్లు కూడా ఉన్నారు. లీడర్లు ఎవరనేది కూడా వాళ్ళకి తెలుసు. ఈ వార్త చూస్తే వాళ్ళకి మాత్రం తెలిసి ఉంటుంది ఎవరి వల్ల హరీష్ రావు పేరు ఖరాబ్ అయిపోయింది కొంతవరకు.
అంటే ఈ ప్రాజెక్టు విషయంలో, రంగనాయక సాగర్ ప్రాజెక్టు విషయంలో ఎవరి వల్ల ఆ చంద్లాపూర్ గ్రామంలో ఈ కొద్ది మంది మధ్యలో పేరు ఇలా బయటకు రావడానికి, ఇలా వాదనలు వినబడడానికి కారణం ఎవరు అనేది వాళ్ళకి తెలిసి ఉంటే సరిపోతుంది. ఇక ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి కథ ఇది మైనంపల్లి. ఇక ఇప్పుడు మైనంపల్లి గతంలో బీఆర్ఎస్లోనే ఉండే మైనంపల్లి, ఇది బీఆర్ఎస్ టికెట్, టీఆర్ఎస్లో ఉన్నటువంటి మైనంపల్లి ఈయన కూడా పార్టీలు చేంజ్ చేసినటువంటి వ్యక్తి. తర్వాత ఇక కాంగ్రెస్లోకి వచ్చి ఇవాళ చక్రధర్ గౌడ్తో చోపతి పెట్టి ఈ రాద్ధాంతం జరుగుతుంది సిద్దిపేటలో. ఈ కథనాలు, ఈ కథలు, ఈ వ్యవహారాలు ఇవన్నీ జరుగుతున్నాయి. చక్రధర్ గౌడ్ అసలు ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ఇంత కష్టపడడం కంటే పక్కన ఇంకా వేరే నియోజకవర్గంకి వెళ్ళి పని చేసుకున్నా కానీ బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గెలిచేటోడు. మానకొండూరు పోయి చేసుకుంటే బ్రహ్మాండంగా గెలిచేటోడు. మొన్న మానకొండూరు పోయినా ఇంకా వేరే నియోజకవర్గంలో ఎక్కడన్నా ఈ పార్టీ యుద్ధం చేస్తే కొంతవరకు ఓట్లు దన్నుకొచ్చేటి, అయితే గెలుపా ఓటమా కానీ మొత్తం మీద సెకండ్ రేస్లో వచ్చేటువంటి వ్యక్తి. ఈసారి కాకపోయినా నెక్స్ట్ అయినా మంచిగా ఎమ్మెల్యేగా గెలిచేటువంటి వ్యక్తి. ఆయన చేసే ప్రయత్నం ఇక సిద్దిపేటలో తన జీవితం అంతా ఖరాబ్ చేసుకుంటాడు అనవసరంగా సిద్దిపేట మీద పడి ఇట్లా జీవితాన్ని అంతా ఖరాబ్ చేసుకుంటుండు రేవంత్ చక్రధర్ గౌడ్. ఇది కథ. ఇక్కడ ఇది కాంగ్రెస్లో, తర్వాత ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్, బీఎస్పీ, బీజేపీ, ఇట్లా మారిపోయింది. ఇక పార్టీలన్నీ చేంజ్ చేసిండు. చివరిగా ఒక విషయం ఏంటంటే, రంగనాయక సాగర్ ప్రాజెక్టు చుట్టుపక్కల్లో పరిసర ప్రాంతాలలో నేను తిరిగిన, ఆ గ్రామాల్లో కూడా తిరిగిన, ఆ ప్రాజెక్టు కింద పోయినటువంటి భూములు కోల్పోయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన అందరితోని నేను మాట్లాడితే ఏం చెప్పినారంటే, ఇవాళ ప్రభుత్వం మారిపోయింది పెద్దాయన, ఏదన్నా నీకు వచ్చేది ఉన్నా ఇంకా కొంచెం ఎక్కువ రావాలన్నా, నీకేమన్నా ఆశ ఉన్నా ఇప్పుడే మాట్లాడే పెద్దాయన, మాట్లాడితేనే నీకు తప్పకుండా డబ్బులు వస్తాయి, లేదంటే కాంగ్రెస్ వాళ్ళు నీకేం కూడా చేయరు, నేను చూసుకుంటా అన్ని విధాలుగా ముంగటుండి నేను చూసుకుంటా అని మొత్తం మీద చక్రధర్ గౌడ్ అందరి దగ్గరికి పోయి వాళ్ళతోని ఈ మాటలన్నీ మాట్లాడిచ్చినాడంట. ఇక కొంతమంది చెప్పారు డబ్బులు కూడా ఇచ్చి మాటలు మాట్లాడిచ్చారు. ఏది మొన్న బీకే టీవీ వచ్చింది కదా, బీకే టీవీ, ఇంకా అంటే ఈ పేరు నేను చేంజ్ చేసిన, ఆ టీవీ ఛానల్ పేరు తెలుసు మనకు, మీకు కూడా తెలుసు, ఆ ఛానల్స్ పేరు కూడా మీకు తెలుసు. అయితే ఆ పేరుని నేను చేంజ్ చేసిన కాబట్టి చెప్తానా. మొత్తానికి అందులో కొంతమందికి డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చినాడట. ఇట్లా మాట్లాడుండ్రి, ఈ రకంగా వ్యతిరేకంగా మాట్లాడాలి, ఇట్లా ఏడవాలి, ఇట్లాంటి వ్యవహారాలు చేయించిందట చక్రధర్ గౌడ్. మరి ఎందుకు చేయించినాడో ఏమో అర్థం కావట్లేదు. కానీ ఇట్లా మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఇవాళ వాళ్లకు సపోర్ట్గా వాళ్ళను ఇందులోకి ఈ ఊబిలోకి లాగడానికి కారణం ఎవరాయి అంటే చక్రధర్ గౌడే. ఈ ఊబిలోకి లాగడానికి చక్రధర్ గౌడే ముఖ్య కారకుడు. లేని పంచాయతీ పుట్టిస్తుండు, ప్రాజెక్టు దగ్గర లేని పంచాయతీ పుట్టిస్తుండు. అందరు బాగానే ఉన్నారు, వాళ్ళ భూముల గురించి, వాళ్ళకు వచ్చేటువంటి పైసల గురించి వాళ్ళు హరీష్ రావు దగ్గరికి పోదామా, మరి ఇంకెవరి దగ్గరికన్నా పోదామా అనేటువంటి ఆలోచనలో ఉన్నారట. కానీ మొత్తం మీద ముంగటబడి ఇవాళ బ్లేమ్ చేసేటువంటి పరిస్థితి ఈయన వల్ల జరుగుతుంది.